ఎన్టీ రామారావు గారి మనవుడిగా, చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా రామారావు గారు ఎంతకాలం అయితే ప్రజల్లో 8 సంవత్సరాలు పరిపాలన చేశారు, అంతకు మించి చంద్రబాబు నాయుడు గారు చేశారు మీ తండ్రి గారు. వారికి మించి యువకులుగా మీకు పోరుడు భవిష్యత్తు ఉంది. వారికి మించి ప్రజల్లో మీరు సేవ చేయడానికి ఎన్నో మంచి కాన్షియన్స్లు ఉన్నప్పటికీ కూడా, అలవోకగా గెలిచే కాన్షియన్స్లు ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటి మంగళగిరి అని చెప్పేసి ఎలా అనుకున్నారో, దెబ్బ తగిలినా కింద పడ్డా కానీ నేను మీ బిడ్డనని చెప్పేసి మీరు ఇక్కడే ఎన్నుకున్నారు. దాన్ని మంగళగిరి ప్రజానికం, యువన ప్రజానికం పూర్తిగా ఆబాల గోపాలను అర్థం చేసుకుంది. మీరు ఈ భవిష్యత్తులో ఈ పిల్లలందరికీ మీరు చేయాల్సిన మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే, మంగళగిరి కేంద్రంగా మీరు ఒక కంప్యూటర్ సెంటర్ పెట్టుకొని, మామూలుగా ఆపరేటర్స్ పెట్టుకొని చదువుకున్న 10th క్లాసు ఆ పైన పీజీ దాకా చదువుకున్న పిల్లలందరికీ కూడా మీరు అందులో కంప్యూటర్లో వాళ్ళ యొక్క బయోడేటా తీసుకుని, వాళ్ళ పేర్లు, వాళ్ళ గ్రామం, వాళ్ళ అన్ని కూడా వివరాలు పెట్టుకొని మీరు తెలుసుకుంటే కాందేం కాదు. మీరు రాష్ట్రం మొత్తం కూడా మీ పార్టీలో కానీ ప్రభుత్వం కానీ మీ స్థాయి అంటూ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న గ్రామస్తులకి. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఒక ఉద్యోగం కనిపిస్తే ఆ ఇంటికి మనం ఎంత సహాయం చేసినా కానీ దీనికంటే తక్కువ సహాయం అవుతుంది. అందువల్ల మీరు ప్రతి ఇంట్లో కూడా ఒక పండుగ చేసుకోవాలంటే మా అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు, వాడికి పెళ్లి అవుతుంది, వాడు కూడా ఉద్యోగం అది పెళ్లి చేసుకోమంటే నాకెందుకమ్మా, మీ దగ్గర డబ్బులు తీసుకోవాలా, మరి నాకు ఇంకో భార్య ఎందుకు అనే పరిస్థితి ఉన్నది. కాబట్టి మీరు ఎట్లాగో గ్రామాలు అభివృద్ధి చేస్తున్నారు, మీ ప్రణాళికలు మీకున్నాయి. ఇది ఒక అట్మోస్ట్ ప్రణాళికగా దీన్ని తీసుకొని మీరు ప్రతి నిరుద్యోగికి మీరు వివిధ కంపెనీల్లో మీ చేతిలో బోర్డు ప్రైవేట్ కంపెనీలో యాజమాన్యం ఉంది, వాళ్ళకు కూడా సరైన యువకులు కావాలి, ఉద్యోగం చేసేవాడు, దాని తగ్గట్టుగా చదువుకున్నాడు, ఆ స్కిల్ నైపుణ్యవాడు కావాలి. మీ మాట ఒక వారధిగా మనకు వస్తుంది ఈ పిల్లకాయలకి. సో మీరు మంగళగిరిని మీరు వదిలిపెట్టకుండా ఆశాంతం మీరు 40-50 ఏళ్ల పాటు మీరు ప్రజలు సేవ చేసి కాన్షియన్స్ గా మీకు ఉండిపోద్ది. అసలు మీరు తిరగక్కర్లేదు భవిష్యత్తులో కాన్షియన్స్ కి. నాన్నగారు ఎల్లాది కుప్పలో నామినేషన్ చేయడానికి కూడా ఎవరినో దూతను పంపారు, మీరు ఆ విధంగా పంపే రోజు రావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నారు. 18 నామినేషన్ నా తరఫున మీరు అందరూ వేయండి, నో ప్రాబ్లం. అలా మీరు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు అంటే నియోజకవర్గంలో 90,000 గడపలు ఉన్నాయి, నాకు డేటా ఉంది. ఎందుకంటే మా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు సూపర్ 6 కార్యక్రమాలు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయడం నాకు తెలిపోతుంది. అందుకే నేను చూసాను 90,000 గడపలు ఉన్నాయి. 90,000 ఉద్యోగాలు తీసుకురావాలంటే ఒక్క టర్మ్ సరిపోతుంది. అంటే వాస్తవం చెప్తాను, 90,000 ఉద్యోగాలంటే 2-3 టర్మ్, కనీసం 2 టర్మ్లు పడుతుంది. కానీ నా ఆలోచన ఏంటంటే మంగళగిరికి కొన్ని ప్రత్యేక పరిస్థితులు మీరు చూస్తే స్వర్ణకారుల వృత్తిపైన ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు మన మంగళగిరి పట్టణంలో. నా అంచనా ప్రకారం 25 నుంచి 30,000 మంది ఆ ఒక్క వృత్తిపైన ఆధారపడి ఉన్నారు. సో నేను ఆలోచించేది ఏంటంటే, ఎందుకు దక్షిణ భారతదేశానికి స్వర్ణకారులు అంటే జ్యువెలరీ మేకింగ్ కి ఎందుకు మంగళగిరి కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వకూడదు? అంటే కొత్త టెక్నాలజీ తీసుకురావచ్చు, కొత్త డిజైన్ తీసుకురావచ్చు, అది తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ కొత్తగా ఒక 30 నుంచి 40,000 ఉద్యోగాలు క్రియేట్ చేయించిన ఆలోచనలు నేను ఉన్నా. దానికి ఒక 50 నుంచి 100 ఎకరాలు ఒక సెజ్ రూపంలో ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచనలు ఉన్నా. అది మొదటి. రెండోది, మంగళగిరి అనేది రాష్ట్రం నడిబొడ్డునే ఉంది. కాంటినెంటల్ కాఫీ ఉంది, కోకోకోలా ఫ్యాక్టరీ ఉంది. మంగళగిరి పట్టణంలో నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఐటీ పరిశ్రమలు కూడా కొన్ని తీసుకొచ్చాను. సో మంచి అవకాశం ఉంది మంగళగిరి అభివృద్ధి చెందేదానికి, పరిశ్రమలు తీసుకొచ్చేదానికి. తప్పనిసరిగా మొదట్లో నేను హామీ ఇచ్చాను, మంగళగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొస్తా, పిల్లలకు ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. కానీ దయచేసి ఎన్ని ఉద్యోగాలు ఎప్పటికల్లా కొంచెం నాకు ప్రణాళిక ప్రిపేర్ చేయాలి. అధికారులకు వచ్చిందా తప్పనిసరిగా చేస్తా, స్వర్ణకారులకు వచ్చి ఒక ఆలోచనతో ఉన్నా, చేనేత సోదరులు కూడా ఆదుకోవాలని ఒక లక్ష్యంతో ఉన్నా. ఎందుకంటే మగ్గాలు తగ్గిపోయినాయి, కొత్త జక్కా డిజైన్స్ ఎందుకు తీసుకురాకూడదు ఇక్కడ ఒక ఆలోచనతో ఆల్రెడీ నేను వీవర్సాల ఏర్పాటు చేశా, టాటా సంస్థ తీసుకొచ్చాను, ఒక ప్రయోగం చేస్తున్నాం. రైతులకు వచ్చి గల మన పసుపు కానీ మిరప ప్రపంచంతో ఫేమస్. ఈ రోజు సిఐ కన్ఫెడరేట్ ఇండియన్ ఇండస్ట్రీస్ వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్పారు, కేరళ నుంచి కొన్ని పరిశ్రమలు ఇక్కడ తీసుకురండి అబ్బా, మా పసుపు మిరప చాలా బాగుంటుంది, ప్రాసెసింగ్ అంతా ఇక్కడే చేసుకోండి అని చెప్పాను. వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించారు. రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాసెసింగ్ ఎందుకు ఇక్కడ చేయకూడదు అనే ఆలోచనతో మేము ఉన్నాము. తప్పనిసరిగా రైతులు కూడా ఇది అనుసంధానం చేస్తాం. మెరుగైన పంట అంటే ఆల్రెడీ నాకన్నా మీకే బాగా తెలుసు ఏ పంట వేయాలి ఏది వేయకూడదు. కానీ నా వంతు కొన్ని సూచనలు ఇస్తాం. టెక్నాలజీ తీసుకొద్దాం, దేశానికి కాదు ప్రపంచానికి కావాల్సిన పంట మనం ఎందుకు వేయకూడదు అనేది
నేను ఆలోచిస్తున్నాను. తప్పనిసరిగా రైతులను ఆదుకుని ఇంటిగ్రేషన్ అంటే చిన్న చిన్న పరిశ్రమలు తీసుకొస్తే వాల్యుయేషన్ చేస్తారు, దానివల్ల రైతులకు ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంది. ఆ ఆలోచనలో కూడా నేను ఉన్నాను. బట్ ఎస్, ఉద్యోగాలు కల్పిస్తామనేది మా లక్ష్యం. మా 3 పార్టీల లక్ష్యం ఉద్యోగాల కల్పన. 20 లక్షల ఉద్యోగాలు అనేది మేము టార్గెట్ గా తీసుకున్నాం. అదొక బాధ్యతగా మేము